హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారండి? అందరు బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు వచ్చేసి అయితే మీ అందరితో పాటు అయితే మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి అయితే ఇప్పటిది కాదనమాట, ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోతుంది అనమాట. మా అల్లుని బర్త్డే రోజు అనమాట. అయితే ఆ రోజు మార్నింగే ఇంట్లో అయితే ఎల్లమ్మకి పట్నాలు కూడా వేశారనమాట. నాన్న వాళ్ళు ఇంట్లోనే చిన్నగా పట్నాలు వేసి ఆటనైతే కోసిరనమాట ఇంట్లోనే. అయితే ఇక్కడ వచ్చేసి అయితే నేను పటం అయితే పూజిస్తున్నాను అనమాట. ఎల్లమ్మ చిన్నగా ఇంట్లోనే ఇట్లా ఎల్లమ్మకైతే పట్నాలు అయితే వేశారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే నేను బోనాలు అయితే పూజించాను అనమాట. బోనాలు పూజించేసి ఎల్లమ్మ పటం అయితే ఇట్లా పూజిస్తూ ఉన్నాను అనమాట. అండ్ నేను కట్టుకున్న శారీ అయితే ఈ మధ్య చాలా అసలు ట్రెండింగ్ అయిపోయింది అనమాట. నాకు కూడా చాలా నచ్చి తీసుకున్నాను. అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఈ డిజైన్సే వస్తున్నాయి అనమాట. అండ్ నేను కూడా ఇంట్లో శారీ బిజినెస్ రన్ చేశాను, కానీ నా బిజినెస్ వచ్చేసి అయితే ఆన్లైన్ కాదండి, ఆఫ్లైనే అనమాట. ఎందుకంటే చుట్టుపక్కల తెలిసిన వాళ్ళు అంటే ఇంకా మా ఊరు వాళ్ళు అట్లా తీసుకునేదన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే నేనైతే ఇంకా ఏం తీసుకురాలేదు, స్టాక్ అయితే అయిపోయి ఉండే, సో తీసుకురాలేదు. మళ్ళీ ఇప్పుడు పండుగలు అన్నీ స్టార్ట్ అవుతున్నాయి కదా, తెద్దామని చెప్పి చూస్తున్నాను, కానీ కొంచెం జర్నీకి భయపడి ఆగుతున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ నేను ఇటు వెళ్ళినా కూడా మా కన్నయ్యని పట్టుకొని వెళ్ళాలి కదా. అండ్ చిన్న బాబుని వేసుకొని జర్నీలు అయితే చాలా అంటే చాలా ఇబ్బంది అనమాట. అంత పెద్ద బిజినెస్ అయితే ఏం కాదు నాది. రీసెంట్లీ ఒక 1 year అవుతుందన్నమాట నేను కూడా స్టార్ట్ చేసి. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే పట్నం అయితే వేస్తున్నారనమాట. అది చిన్నగానే, అంత పెద్దగా అయితే ఏం కాదు. మొన్న అంటే అక్కడ ఊరి దగ్గర మల్లన్న దేవునికి అయితే పట్నాలు వేశారు కదా, ఇంకా అందుకని చెప్పేసి చిన్నగా ఒక 1 week గ్యాప్ అట్లా వేయాల పొగ. అవునా? అవునా? ఇడైతే జర పెద్ద పడుతుంది, ఆడైతే ఆవిడాడి అదే రా అన్న, అయినా ఇది కూడా మస్తు పడతా. అవి దిగ కలర్లు వెనక కానీ దూత్ వీక్తవారా శ్రీకాంత్కి. ఇక్కడ వచ్చేసి అయితే పట్నం వేసుడు అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. అండ్ ఇతను వచ్చేసి అయితే ఆ బ్లౌజ్ బట్టని మంచిగా మనకి ఇట్లా పట్నం మీదకి కొబ్బరికాయ పెట్టి, ఆ కొబ్బరికాయ మీద ఇట్లా సమోసా లాగా మలిచి పెడతా ఉంటారు అనమాట. దాని మీద ఓం అట్లా రాసి పెడతారనమాట. అంటే ఒక అమ్మవారు కూర్చున్నట్టు అక్కడ అట్లా పెడతారనమాట. మొన్న అక్కడ వేరే ఊరు దగ్గర పట్నాలు వేసిరని చెప్పాను కదా అమ్మవాళ్ళు, అండ్ అక్కడ కూడా అట్లనే పెట్టారనమాట. ఇంకా ఆ రోజు వచ్చేసి అయితే మా నాన్న నాకు ఇచ్చిండు అనమాట మలవమని చెప్పేసి. బట్ నాకు అప్పుడు ఇంకా ఎంత ట్రై చేసినా రాలేదు. ఇక్కడ చూస్తున్నాను అనమాట. ఓ ఇంతేనా మలవడం, మొన్న మలిచిన కానీ నాకు అసలు రాలేదని చెప్పి చెప్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మా ఇంట్లో పట్నాలు వేసినా వేరే వాళ్ళకి ఏనికి పోయినా కూడా, అంటే ఇప్పుడు ఒగ్గొళ్ళు మా వాళ్ళు ఒగ్గొళ్ళే కదా, అండ్ మా ఇంట్లోనే వేస్తున్నారు కాబట్టి మా ఇంట్లో వేరే వాళ్ళు వచ్చేయరు, అండ్ మా వాళ్ళే వేస్తారన్నమాట. అట్లా మా అంటే ఇంకా ఉంటారు కదా పెద్దనాన్న వాళ్ళు, ఇట్లా పెద్దనాన్న కొడుకులు అన్నయ్య వాళ్ళు వాళ్ళందరూ వచ్చి ఇట్లా వేస్తూ ఉంటారన్నమాట. మా పెద్దనాన్న కొడుకు అనమాట.
ఇంకా వాళ్ళే చేస్తారు. వేరే ఊరు వాళ్ళు అంటే ఒక్క ఊరిలో ఉండరు కదా, వేరే వేరే ఊర్లలో కూడా ఉంటారు కదా, అట్లా ఏం మా వాళ్ళు రప్పించుకోరన్నమాట. అంటే ఇంకా మాది మాకే తెలుసు కాబట్టికి మా వాళ్ళే వేస్తూ ఉంటారన్నమాట. అండ్ ఇక్కడైతే ఇంక అన్నీ కంప్లీట్ చేసేసామన్నమాట. పట్నం మీదకి అయితే ఇంకా అమ్మవారిని తీసుకొచ్చినాము. అండ్ ఇంకా బోనము పడి పెట్టేసినాము. ఇంక ఇదంతా కంప్లీట్ అయిన తర్వాతే అండ్ ఇక్కడ వచ్చేసి అయితే అమ్మవారికి అయితే ఓడి బియ్యం పోసినాం అనమాట. అండ్ అన్నయ్య వాళ్ళు, అమ్మ అండ్ నేను కూడా పోసాను, కానీ వీడియో క్లిప్ అయితే మిస్ అయిందనమాట. మా చిన్నోదినే పట్టుకున్నది అసలు ఆన్ చేయలేదన్నమాట. అట్లా వీడియో అయితే మిస్ అయిందనమాట. అండ్ నేను కూడా పోసాను అనమాట. అండ్ ఇక్కడికి ఇంకా కొబ్బరికాయలు కొట్టేయడమే అనమాట. అండ్ ఇది ఏంటి అని అంటే ఇట్లా ఎప్పుడు ఎల్లమ్మకు చేసినా ఇట్లా మత్త రూపాయల లేవరాదమ్మో మావరాల ఎల్లమ్మ లేవరదమ్మ మావరాల ఎల్లమ్మ
మొత్తం అంటే అందరు చేయరు అనుకోండి ఇట్లా ఎల్లమ్మని మామూలుగా జడత పట్టి కోస్తారు, కానీ మా వాళ్ళు ఇట్లా మత్త కొలుపుతారు అనమాట. దాన్ని కొద్దిసేపు పడుకోబెడతా ఉంటారు, మంచిగా పడుకోబెట్టి పాటలు పాడిన తర్వాత మళ్ళీ లేపుతారు అనమాట. అట్లా అది కూడా నిద్రపోతుంది. అసలు వీళ్ళు ఏ మంత్రం వేస్తారో అర్థం కాదు, కానీ మంచిగా నిద్రపోతుంది. అసలు గంతమంది డోలు కొట్టి ఇంత సౌండ్ చేసినా కూడా మళ్ళీ లేవతుంది అసలే. నిజంగా అసలు అది మహిమ అనుకోవాలి కదా. ఇక్కడ వచ్చేసి అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇట్లా తలబండారి అయితే వేస్తున్నారన్నమాట. బండారి వేసుకున్న తర్వాత మళ్ళీ బయటికి కూడా వెళ్ళొద్దు అని చెప్పేసి అంటారనమాట. అంటే మాకు ఇంట్లో మల్లన్న పట్నాలు వేస్తారు కదా, అప్పుడు అట్లనే అంటారు. అంటే తలబండారి వేసుకొని బయటికి వెళ్ళొద్దు అని చెప్పేసి అంటూ ఉంటారు. అండ్ ఇక్కడ అయిపోయిన తర్వాత ఇంకా బర్త్డే అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అయితే అది కూడా వీడియో ఇళ్ళనే అప్లోడ్ చేద్దును, కానీ ఫుల్ లెంత్ అయిపోతుంది అని చెప్పేసి చేయలేదు. వ్లాగ్ అయితే ఇంతే అండి. నా వ్లాగ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అండ్ వీడియో ఓపెన్ చేయగానే ఫస్ట్ ఒక లైక్ ఇచ్చిన తర్వాత వ్లాగ్ అయితే కంటిన్యూగా చూడండి. అండ్ మీరు ఇచ్చిన లైక్ అయితే నాకు చాలా ఉపయోగపడుతుంది అనమాట. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.